హాయ్ గాయ్స్, ఈరోజు మన వీడియోలో హెయిర్కి సంబంధించిన 3 బెనిఫిట్స్ చూపిస్తున్నా. ఇంట్లో ఉన్న 3 వస్తువులతోనే ఈ ప్రాబ్లమ్స్ తగ్గించి సింపుల్ హెయిర్ కేర్ రొటీన్ చూపిస్తాను. షాంపూ వాడినా చుండ్రు పోవట్లేదా? బ్లాక్ డ్రెస్ వేసుకుంటే భుజాలపై డాండ్రఫ్ క్లియర్గా తెలుస్తుందా? హెయిర్ ఫాల్ కూడా అవుతుందా? మీకు డాండ్రఫ్ రావడానికి కారణాలు ఎక్కువగా ఆయిల్ వాడడం లేదా స్కాల్ప్ స్మెల్ రావడం, హెయిర్ ఫాల్ కావడం, చెమట రావడం కూడా వస్తాయి. దీనికి సొల్యూషన్ మనం ఇప్పుడు ఇంట్లోనే తెలుసుకుందాం. ముందుగా బౌల్ తీసుకోండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి 1 స్పూను అలోవెరా జెల్ ఇచ్చింగ్ తగ్గిస్తుంది, స్కాల్ప్ని మాయిశ్చరైజర్ చేస్తుంది. తర్వాత వచ్చేసి 1 స్పూన్ కర్డ్ అంటే పెరుగు వచ్చేసి మన స్కాల్ప్ని కూల్ చేస్తుంది. తర్వాత వచ్చేసి 1 స్పూన్ లెమన్ జ్యూస్ ఇచ్చింగ్ తగ్గిస్తుంది, మరి వచ్చేసి స్కాల్ప్లో మంట ఉన్నా తగ్గిస్తుంది. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ బాగా మిక్స్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని హెయిర్ పైన అప్లై చేసేసి ఒక 20 మినిట్స్ ఉంచి తర్వాత గోరువెచ్చని వాటర్తో వాష్ చేయండి. ఇప్పుడు సెకండ్ స్టెప్ వచ్చేసి 1 స్పూన్ షుగర్, తర్వాత 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసి వీటిని బాగా మిక్స్ చేయండి. షుగరు కరగల, అట్లే ఉండకూడదు. కరిగిన తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి. కరిగేంత వరకు మనం మిక్స్ చేయాలి. కోకోనట్ ఆయిల్ వచ్చేసి మన హెయిర్కి మాయిశ్చరైజర్ ఇస్తుంది, హెయిర్ స్మూత్ చేస్తుంది. ఇప్పుడు స్కాల్ప్ పైన అప్లై చేసి 2 నిమిషాలు జెంటల్గా మసాజ్ చేయండి. ఇలా వారానికి 2 సార్లు చేస్తే డెడ్ స్కిన్ రిమూవ్ చేసి స్కాల్ప్ క్లీన్ చేస్తుంది. తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేయండి. మీరు డైలీ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు ఇవి చేయడం. అవి ఏవి అంటే ఇతరుల కూమ్స్ వాడడం, తడి హెయిర్తో పడుకోవడం, డైలీ హీట్ టూల్స్ వాడడం. ఇవి తగ్గించండి. ఈ రొటీను 3 వారాలు చేస్తే డిఫరెంట్ వచ్చేసి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ షైన్ అవుతుంది, హెయిర్ లాంగ్ కూడా పెరుగుతుంది. ఇలాంటి హెయిర్ కేర్ కోసం ఏంజల్ తను బ్యూటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.